సార్ మ్యూచువల్ ఫండ్స్ లో మనకు ఎస్ఐపి లంసమ్ అని చెప్పేసి రెండు కనబడుతుంటాయి. చాలా మంది ఎస్ఐపిఏ చేయమంటారు. అసలు ఎస్ఐపికి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి? ఎస్ఐపికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే సార్, దీంట్లో అంటే నేను కరెక్ట్ ఒక కొంచెం వెరైటీగా చెప్తాను మీకు, ఇంకా జనాల కంటే కామన్ మ్యాన్కి అర్థమయ్యేటట్టు చెప్తాను. ఓకే. ఇప్పుడు ఎస్ఐపి అంటే మనకు సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అంటే మనము ఎవ్రీ మంత్ ఒక పర్టికులర్ అమౌంట్ పర్టికులర్ టైం కోసం మనం పెట్టుకుంటాం. సో ఇప్పుడు ఇక్కడ రెండు అడ్వాంటేజ్ ఏంటంటే సార్, ఇప్పుడు మనకు మనం బేసికల్గా మ్యూచువల్ ఫండ్స్, ఇది ఎస్ఐపి అంటే మ్యూచువల్ ఫండ్సే కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ దేంట్లో ఇన్వెస్ట్ చేస్తాయి? మళ్ళీ స్టాక్ మార్కెట్లోనే. సో ఇప్పుడు స్టాక్ మార్కెట్లో రెండు మార్కెట్లు ఉంటాయి సార్, బుల్ మార్కెట్, బేర్ మార్కెట్ అని ఉంటుంది. సో బుల్ మార్కెట్ అంటే మార్కెట్ పాజిటివ్లో ఉన్నట్టు, బేర్ మార్కెట్ అంటే నెగిటివ్ ఉన్నట్టు. సో ఇప్పుడు ఒక స్టాక్ మీరు కొన్నారనుకోండి, బుల్ మార్కెట్లో ఏమైతే సార్ స్టాక్ రేట్ పెరుగుతుంది, సో అప్పుడు రిటర్న్స్ బాగా వస్తాయి. బేర్ మార్కెట్లో తగ్గిపోతే రిటర్న్స్ రావు. కానీ ఎస్ఐపిలో ఏం జరుగుతుందంటే సార్, బుల్ మార్కెట్ అయినా బేర్ మార్కెట్ అయినా కూడా మీరు ప్లస్లోనే ఉంటారు. ఎట్లా అంటే ఇప్పుడు మీరు ఎస్ఐపి చేస్తున్నారు సార్, ఒక పర్టికులర్ ఎన్ఏవి అని ఉంటుంది కదా, మనం కొన్నప్పుడు నెట్ అసెట్ వాల్యూ. సపోజ్ ఒక 10 రూపాయలు ఉంది అనుకున్నాం సార్, 10 రూపాయలు ఉంది, మీరు నెలకు ఒక 1000 రూపాయలు ఎస్ఐపి చేస్తున్నారు అనుకోండి, 10 రూపాయలు పెడితే 100 యూనిట్లు వస్తాయి. సో మీకు నెక్స్ట్ మంత్ బుల్ మార్కెట్ వచ్చింది. సో అప్పుడు ఏమైంది సార్, అప్పుడు 1 into 100 రూపాయలు మీకు రిటర్న్స్ వచ్చినాయి బుల్ మార్కెట్లో. ఆ నెక్స్ట్ మంత్ బేర్ మార్కెట్ వచ్చింది, అంటే మళ్ళీ ఒక 10 కాస్త 9 అయింది అనుకున్నాం. సో అప్పుడు ఏంటి బెనిఫిట్ అని అంటారు మీరు, అప్పుడు యూనిట్స్ ఎక్కువ వస్తాయి. ఓకే, ఎస్ఐపి వల్ల యూనిట్స్ ఎక్కువ వస్తాయి. అప్పుడు మీకు డబ్బులు రిటర్న్స్ రావు, యూనిట్స్ ఎక్కువ వస్తాయి. బుల్ మార్కెట్లో రిటర్న్స్ ఎక్కువ వస్తాయి, బేర్ మార్కెట్లో యూనిట్స్ ఎక్కువ వస్తాయి. సో ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్లో సక్సెస్ అవ్వాలంటే కావాల్సింది రిటర్న్స్ కాదు సార్, యూనిట్స్. ఎన్ఏవి యూనిట్స్. యూనిట్స్ ఎక్కువ ఉండాలి మీ దగ్గర.